ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు వరుస పరాజయాలకు మరియు వైఫల్యాలకు ప్రధాన కారణాలు స్పిన్ పిచ్లపై బ్యాటింగ్ వైఫల్యం, టాప్ ఆర్డర్ బ్యాటర్ల పేలవ ఫామ్, కీలక ఆటగాళ్ల ఫిట్నెస్ సమస్యలు, వ్యూహాత్మక లోపాలు మరియు పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో సరికొత్త టెక్నిక్లు, డేటా అనలిటిక్స్ సరిగ్గా ఉపయోగించకపోవడం. ఆసియా దేశాల్లో ఆడుతున్నప్పుడు కంగారు బ్యాటర్లు స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాల్లో కూడా వారు స్పిన్నర్లను అర్థం చేసుకోలేక వరుసగా వికెట్లు కోల్పోతున్నారు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్లు విఫలం కావడం జట్టును తీవ్రంగా దెబ్బతీస్తుంది. దీనివల్ల జట్టు మిడిల్ ఆర్డర్పై మరియు లోయర్ ఆర్డర్పై ఒత్తిడి పడుతుంది. చివరి ఓవర్లో భారీ స్కోర్లు సాధించడంలో జట్టు విఫలమవుతుంది. ఆస్ట్రేలియా జట్టులో ఫాస్ట్ బౌలర్లు, ఆల్రౌండర్ల ఫిట్నెస్ అనేది పెద్ద ఆందోళనకరంగా మారింది. పాటీ కమిన్స్ లాంటి సీనియర్ బౌలర్లు గాయాల వల్ల కొన్ని మ్యాచ్లకు దూరమవడం జట్టు బౌలింగ్ బలాన్ని బలహీనపరుస్తుంది. నాకౌట్ మ్యాచ్లు మరియు కీలకమైన సిరీస్లలో ఆస్ట్రేలియా ఒత్తిడిని సమర్థవంతంగా తట్టుకోలేకపోతుంది. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో సరైన వ్యూహాలు అమలు చేయడంలో నాయకులు తడబడుతున్నారు. టీ20 లేదా వన్డే ఫార్మాట్లో ఇతర దేశాలు అనుసరిస్తున్న ఆధునిక పద్ధతులు వంటి వాటిలో ఆస్ట్రేలియా చాలా వెనుకబడి ఉంది.